ఎన్ఎస్ టెస్టులు కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేది ఈ సంవత్సరం పెంచి ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. నిఘా పెట్టి మొత్తం అన్ని కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ఒకవైపు ఈసారి పెంచారు. ఇంకోవైపు ఈసారి లిక్కర్ సేల్స్ అనేవి ఇటు తెలంగాణ ఎక్సైజ్ శాఖకు చాలా వరకు బూస్టప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక్కరోజే 5,000 వరకు ఈ లిక్కర్ సేల్స్ అనేవి అమ్ముడిపోయాయి. ఇంకా ఈ రోజు 12 గంటల వరకు పర్మిషన్ ఉండడంతో ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మన విజువల్స్ లో కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఇటు బార్స్ కోసం కావచ్చు, మందు కోసం కావచ్చు, మొత్తం కూడా ఎగబడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా నగరంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి షాపు దగ్గర, ప్రతి బాల దగ్గర ఇదే పరిస్థితి నెలకొన్నది. ఖచ్చితంగా న్యూ ఇయర్ అంటే జోష్ ఉండాలి, జోష్ తాగాలంటే ఇదే విధంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకున్నట్లయితే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బార్లు కావచ్చు, వైన్స్ దగ్గర ఇదే పరిస్థితి ఉన్నది. పెద్ద ఎత్తున బారులు తీరారు, లైన్ల కొద్దీ ఇక్కడ నిల్చొని ఉన్నారు. నిల్చొని మనం చూస్తున్నటువంటి విజువల్స్ మొత్తం మీద వీళ్లకు ఒకవైపు తాగి ఏమైనా పట్టుబడితే వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నది. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకోవైపు సేల్స్ అనేవి పోవడానికి ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా పర్మిషన్ కూడా ఇవ్వడంతో ఎక్కడికక్కడ చూసినా కూడా ఒక జోష్ కనిపిస్తుంది. న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఇటు నగర వాసులు సిద్ధమయ్యారు. ఇంకోవైపు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు అన్నిటి కూడా అమల్లోకి అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఒకవైపు ప్రతి వైన్ షాప్ లో కావచ్చు, సెన్సిటివ్ ఏరియాల దగ్గర పోలీసులు నిఘా పెట్టారు. అడుగడుగునా గాలిస్తున్నారు. న్యూ ఇయర్ అనేది ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు, తరలి వచ్చి వైన్ షాప్ దగ్గర మొత్తం బార్ షాప్ దగ్గర బారులు తీరినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మొత్తం మీద ఎక్కడ చూసినా ఒకవైపు న్యూ ఇయర్ కోసం నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా మందు తాగుతూనే కిక్ వస్తుంది. ఆ కిక్కుతోనే న్యూ ఇయర్ వెల్కమ్ చెప్తామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ఎప్పుడు 12 అవుతుందా, ఎప్పుడు 2026 లోకి అడుగు పెడతామా అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బార్స్ దగ్గర కావచ్చు ఇదే పరిస్థితి ఉన్నది. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒకవైపు ఏవైతే పర్మిట్ రూమ్స్ ఉంటాయో పర్మిట్ రూమ్స్ దగ్గర కావచ్చు, పర్మిట్ రూమ్స్ ఉన్న వారికే పర్మిషన్ ఇచ్చారు. సో నగర వ్యాప్తంగా ఇలానే కనిపిస్తుంది. అందరూ ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మందు కావచ్చు, వైన్స్ కావచ్చు తీసుకొని వెళ్తున్నారు. మొత్తం దాదాపు గంట సేపు నుంచి ఇట్లానే క్యూలో ఉంటూ వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద మరి కాసేపట్లోనే దాదాపు 3 గంటల్లో ఇటు న్యూ ఇయర్ స్టార్ట్ కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అవుద్దా, ఎప్పుడు వెల్కమ్ చెప్దాం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎగ్జైట్ గా చూస్తున్నారు. ఇంకోవైపు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేవి నిర్వహిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి వైన్స్ సేల్స్ కూడా పెరగడంతో ఈసారి ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల సంఖ్య కూడా పెంచాడు. మొత్తం మీద ఎక్కడ చూసినా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ఈవెంట్స్ దగ్గర కావచ్చు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు ఎక్కడ వైన్ షాప్ ఉన్నది అక్కడ ఒక ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. ఇది కేవలం వైన్ షాప్ వల్ల ఏర్పడినటువంటి ట్రాఫిక్ జామ్. పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి వెళ్తున్నటువంటి విజువల్స్ కావచ్చు ఎక్కడికక్కడ పోలీసులు నిఘా పెడుతున్నారు. ఎలాంటివి జరగకుండా భారీ బందోబస్తు నడుమ ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించినటువంటి టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. సో ఎలాంటివి జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఇది ముగిసేందుకు కూడా చేస్తున్నారు. ప్రతి చోట నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేవి నిర్వహిస్తున్నారు. నిర్వహించి ఎలాంటివి రాకుండా వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి వెంటనే ఒకవైపు వాళ్ళకి ఏదైనా బ్రీత్ అండ్ లేజ్లో ఏమైనా పట్టుబడితే ఒకవైపు వాళ్ళ లైసెన్స్ సీజ్ చేయడం కావచ్చు, వీటన్నిటిని చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో మొత్తం మీద మరి కాసేపట్లోనే న్యూ ఇయర్ స్టార్ట్ కానుంది. దానికి సంబంధించి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఇటు నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు వీటినన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ కావచ్చు వాటినన్నింటినీ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లాంటివి ఏర్పాటు చేసి వీటినన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో మొత్తం మీద ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా జరుగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు ఇవన్నీ?
ఇప్పుడు సిపి సార్ ఆర్డర్ ప్రకారము 3 జాగాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఇచ్చేసినాము. ఒకటి పార్క్ హయాత్, ఒకటి స్టడీ సర్కిల్, ఒకటి కమాన్. అయితే ఇప్పుడు 7 to 3 వరకు ఉంటుంది. ఇప్పుడు 11 వరకు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కదా, కొంచెం ఫ్రీగా ఇచ్చిపెట్టి 11 నుంచి టోటల్ టైట్ చేసేస్తాం. టైట్ చేసి అందరికి ప్రతి ఒక్కళ్ళకు చెక్ చేసి పంపిస్తాం. అంటే ఎంత శాతం ఆల్కహాల్ డిటెక్ట్ అవుతే మీరు లైసెన్స్ కావచ్చు ఇవంతా ఏ విధంగా ఉన్నాయి రూల్స్? ఆల్కహాల్ మిషన్లో 35 చూస్తే విడిచిపెట్టేస్తాం. 36 మాత్రం వస్తే దానికి బండి సీజ్ చేసి వాళ్ళకు కౌన్సిలింగ్ పంపించి బేగంపేట, మరి దాని తర్వాత కోర్టు నుంచి కొంచెం చాలా ఏదో కోర్టు నుంచి ఎంత ఇచ్చేస్తారో విధిస్తారో ఆ చాలాన్ని ఇచ్చేసుకొని వాళ్ళు బండి తీసుకొని పోవచ్చు. మళ్ళీ ఇప్పటివరకు ఎవరైనా పట్టుబడ్డారా మద్యంతోని? ఈ కారు ఒకటి, ఆ బైక్ ఒకటి, ఇప్పటికీ 2 దొరికినాయి ఇప్పటికీ. అది సో ఏం చెప్తారు? ఈరోజు చాలా మంది కూడా కొంచెం తాగుతూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? తాగి డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ. ఇప్పుడు సిపి సార్ చెప్పేది ఏమిటంటే కొంచెము తాగి డ్రైవింగ్ చేయవద్దు. నేను తాగి డ్రైవింగ్ చేస్తే ప్రమాదం ఉంటుంది కదా. డ్రింక్ చేస్తే అది ఎవరికైనా ప్రమాదమే. ఎక్కడ తీసుకుపోయి గుద్దేస్తాడో, ఎవరు చనిపోతారో, ఎక్కడ ఇదవుతుందో అన్నట్టు అట్లా అదొకటి. అంటే వైన్ షాప్స్ దగ్గర ప్రత్యేకమైన నిఘా ఏమైనా పెట్టారా? ఎస్బీ వాళ్ళు తిరుగుతున్నారు మేడం. ఎస్బీ వాళ్ళు తిరుగుతున్నారు, మొత్తం చూస్తున్నారు, మొత్తం చేస్తున్నారు. సో చూసుకోవచ్చు, మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు ప్రశాంత వాతావరణంలో ఈ న్యూ ఇయర్ వేడుకలు అనేవి ముగిసేందుకు ఎక్కడికక్కడ ఒకవైపు బ్రీతింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల ఇటు 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రతి 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ ప్రతి ఒక్కరికి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన అనంతరమే వాళ్ళని అనుమతిస్తున్నారు. ఇంకోవైపు ఏమైనా ఆల్కహాల్ పర్సెంటేజ్ డిటెక్ట్ అవుతే వెంటనే వాళ్ళకి బండి సీజ్ చేసిన ఇప్పటికే చెప్పారు. ఖచ్చితంగా వీళ్ళపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే చెప్పారు. అందులో భాగంగా ఎక్కడ కూడా ఎలాంటి వారికి కూడా అవకాశం లేకుండా ఖచ్చితంగా దీనిపైన తీవ్రంగా ఉంటాము. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవర్లు కొనసాగుతాయి. అందరు కూడా తాగి మద్యం సేవించి వాహనాలు నడిపొద్దంటూ కూడా ఇప్పటికే ఇటు సిపి పిలుపునిచ్చారు. అందులో మేరంగా ఇప్పటికే ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు ఎవరు కూడా ఈవెంట్స్ కావచ్చు, ఈవెంట్స్ కి 1 గంట వరకు పర్మిషన్ ఉంది. ఎవరైనా తాగినా కూడా వేరే డ్రైవర్ని ఆల్టర్నేటివ్ గా ఏర్పాటు చేసుకోవాలి. కానీ తాగి మాత్రం పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళకు కఠినతరంగా శిక్షలు విధిస్తాము. ఇప్పటికే సిపి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దాని మేరకు ఎక్కడికి వాళ్ళు ఎలాంటి రీజన్ చెప్పినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా నగర వ్యాప్తంగా ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతున్నాయి.